అమ్మా. అరే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏదైనా స్కిచ్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలా? అహల్య అమైక్రాలు చేద్దాం. అహల్య అమైక్రాలు చేద్దామా? అది ఆల్రెడీ పవర్ స్టార్ చేశారు కదా, ఇంకేదైనా ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది? తాగింది కదా. ఇంకేదైనా చేయండి. దుర్యోధన దుశ్శాసన చర్య. దుర్యోధన దుశ్శాసన చర్య. ఇదేదో కొత్తగా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, 2 క్యారెక్టర్లు ఇక్కడ ఉన్నాయి, 3వ క్యారెక్టర్ ఎవరా అని. నేను ఉన్నాను కదా. సూపర్. ఇప్పుడు నువ్వు ద్రౌపదివి, వీడు ధర్మరాజు, నేను దుశ్శాసనుడి. అప్పో దూరంగా ఉండడం మంచిది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొట్టావు? దుర్యోధన దుశ్శాసన చర్య అన్నావు. దుర్యోధన ఎక్కడ్రా? అంటే ఇది మత్తులో ఉంది, ఏదైనా నమ్మేస్తున్నాను కదా. దీనికి బాగా మంది ఎక్కువైనట్టుంది. ఇప్పుడు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అసలుకి నా ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. ఏంట్రా అంటే ఏం లేదు మా ఈ స్కిట్. నీ ఫేస్ కి స్కిట్ ఎందుకురా? ఓకే, నేను ఇప్పుడే వస్తా. ఇట్రారా, నువ్వు ఇట్రా. ఫస్ట్ చీ కొట్టాను, మళ్ళీ వచ్చావు. గుడిలో ఫ్రెండ్ అన్నానని ఊసరు వెళ్ళి సినిమా చూపించావు. బొమ్మంటుంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నావు, సిగ్గులేదు. బయలుదేరదామా? ఎక్కడికి? నేను మా ఊరు వెళ్ళిపోతున్నా. ఊరా? మరి ప్రేమ? ప్రేమ? ఇది ప్రేమ? ఇది ప్రేమట్రా? దీని అమ్మ కడుపు కాళ్ళ దొబ్బి తాగి ఇక్కడ పడుకుంది, నేను దొరికితే చంపేసేటట్టుంది. నేను వెళ్ళిపోతా. చంటి రారా, నీకోసం వెయిటింగ్. ఎవర్రా ఫోను? చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు. మహా ఫాదర్ రా, కలిసి మాట్లాడాలన్నారు. ఏదో ఇంపార్టెంట్ విషయం అంట. ఏమై ఉంటుందంటావు? ఏమై ఉంటది? మహాకి నేను గుర్తొచ్చి ఉంటాను, లేకపోతే ఇప్పుడన్నా నచ్చేసి ఉంటాను. ఆయన వచ్చినా అదే చెప్తారు. నాకు డౌటే. సరదాకైనా ఉండనొచ్చు కదరా. అదిగో ఆయన వస్తున్నారు, ఆయనే చెప్తారు. రామ్, నీతో ఈ విషయం ఎలా మాట్లాడాలో తెలియటం లేదయ్యా. మీరు ఎలా చెప్పినా పర్లేదు, లేట్ మాత్రం చేయకండి, టెన్షన్తో చచ్చిపోతున్నాం. ఈ ఫోటో చూడు. ఎవరు అంకుల్? మహాలక్ష్మి నచ్చాడు, మాట్లాడమంది. దేనికి? పెళ్ళికి. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఆల్రెడీ వెళ్ళి మాట్లాడేశాను. మాకు దగ్గర వాళ్ళే, మేము అడుగుదామనుకుంటే వాళ్ళే అడిగేశారు. అవునా? ముహూర్తం బాగుందట, వెళ్ళి నిశ్చితార్థం చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు బాగా అన్ని వరుసగా చెప్తున్నారు, మరి ఈ పరిస్థితి ఏంటి? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలయ్యా. చాలా కష్టపడ్డాం, కానీ మా అమ్మాయికి నచ్చిన సంబంధం చేయటం తండ్రిగా నా బాధ్యత కదా. మేము దీన్ని గొప్పం. వదిలేరా, మహాకి నచ్చాడంట కదా, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే అదే చాలు. నువ్వు ఇలా మాడతావేంట్రా? తప్పట్లేదురా హర్ష. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తాగి పడిపోతాం, స్కూల్లోకి వచ్చాక లేచి మా ఊరు వెళ్ళిపోతాం. మధ్యలో వచ్చి పిచ్చి వేషాలు వేయరు కదా. పిచ్చి వేషాలు వేసినా జరిగేది ఆపగలమా? మహాకి నచ్చాడన్నారు కదా, హ్యాపీగా పెళ్లి చేసేయండి.